సభకు నమస్కారం సార్. నా ఉద్దేశం ఈరోజు వ్యవసాయం పెద్ద సంక్షోభంలో ఉంది కాబట్టి వ్యవసాయం అంతా కౌలు రైతుల చేతుల్లో పోయింది. వ్యవసాయదారులందరూ రైతు బంధు తీసుకొని ఈ వ్యవసాయం చేయకపోయినా నాకు అవసరం లేదు, నాకు రైతు బంధు వస్తుంది, నేను హాయి కూర్చోవచ్చు అనే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఈరోజు వస్తుంది. కాబట్టి వ్యవసాయం చేసే రైతుకే రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధు రైతుకే రైతు బంధు ఇవ్వాలి. ఆయన కౌలు రైతు అయినా పర్వాలేదు, యాజమాన్యం అయినా, సొంత భూమి ఉన్నవాడైనా పర్వాలేదు. కానీ వ్యవసాయం చేసే భూమిలో వ్యవసాయం ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకే రావాలి, రైతు బంధు వాళ్ళకే రావాలి తప్ప ఆయన కౌలుకి ఇచ్చుకుంటే కౌలుకి ఇచ్చుకుంటాడు. కౌలుకి ఇచ్చేటప్పుడు నాకు ఈ పథకాలన్నీ వాళ్ళకే పోతాయి అనుకుంటే ఆ రైతే చేసుకుంటాడు. రైతు చేసుకున్నప్పుడు ఆ పంట ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేస్తారు. అందులో ఎక్కువ మంది రైతులు కూడా ముందుకు వస్తారు. ప్రతి వాళ్ళు కౌలు రైతు బంధు తీసుకోవటం, కౌలు తీసుకోవటం, వ్యవసాయాన్ని పెద్ద నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. మా గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి బీడు భూములుగా ఉన్నాయి సార్. ఎందుకంటే రైతు బంధు తీసుకోవటం, అది గొర్రెలకి ఇయటమో బర్రెలకి ఇయటమో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మన ఆహార ఉత్పత్తులు ఎక్కువగా పెంచాలంటే రైతులందరూ వ్యవసాయం చేయాలి. రైతులు అందరూ వ్యవసాయం చేస్తేనే రైతు బంధు ఇస్తామనే ఒక సిస్టమ్ పెట్టాలి. మీరు సిస్టమ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేస్తాడు. రైతు చేసేట కానప్పుడు కౌలుకి ఇచ్చుకుంటాడు. కౌలుకి ఇచ్చుకున్నప్పుడు వాడికి వచ్చిన అవసరం ఆయనకే వస్తుంది. అందుకని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా వ్యవసాయం భూమిలో ఖాళీ ఉంచదు. ప్రతి ఎకరాన్ని మనం సాగు చేసే విధంగా ఉండాలి. అంటే రైతు వ్యవసాయం చేసే వాడికే భరోసా ఇవ్వాలి. భరోసా పథకం అనేది వ్యవసాయం చేసే రైతుకే ఇవ్వాలి. అందుకే వ్యవసాయాన్ని ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది సార్. భావితరాలకి ఆహార ఉత్పత్తులు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది సార్. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. నాకు మళ్ళీ కొంతమంది సార్ సుబాబులు వేసుకొని జమాయిలు వేసుకొని ఆహారం పంచి భూముల్లో కూడా నాకు రైతు బంధు వస్తుందిగా, నాకు సంవత్సరానికి ఒక 50,000 వస్తాయి, సంవత్సరానికి 3 సంవత్సరాల మీద 1 లక్ష వస్తాయని వ్యవసాయం సుబాబులు జమాయిలు వేసుకొని ఆహార ఉత్పత్తులు తగ్గించే ప్రయత్నం చేస్తాను సార్. అందుకని వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి, పంటలు పండించాలి. పంట పండించిన రైతుకే రైతు భరోసా. చెప్పింది అర్థమైంది, రాసుకున్నాం. కరెక్ట్ పాయింట్ చెప్పారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు అనే స్కీమ్ పెట్టి 100 ఎకరాలకు రైతు బంధు చెల్లించింది, దాని ద్వారా మన ప్రజాధనం మొత్తం దుర్వినియోగం పాలైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల కంటే కూడా ప్రతి రైతు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు మేలు జరగాలి అంటే విత్తనాలు, మందుకట్టలు, పురుగు మందులు, సబ్సిడీలో యంత్రాలు, అలాగే మద్దతు ధర, గిట్టుబాటు ధర కనిపిస్తే రైతుకు ప్రత్యామ్నాయంగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. అలాగే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైతే రైతు బంధు కోసం అమ్ముకున్న రైతులు వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్లు ఉంచుకొని కొన్న రైతులకు ఉన్నాయి. దీనివల్ల ఆర్ఎస్ఆర్ మైనస్ అయింది సార్. మాకు విలేజ్లలో పాస్బుక్లు కానీ భూములు చాలా ఉన్నాయి సార్. మొన్న శ్రీనన్న గారికి కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా సమస్యను తీరిస్తే అంతకంటే రైతులకు కావాల్సింది ఏం లేదు సార్. కావాలంటే రైతు బిడ్డలకి ఇంకా ఏదైతే మన ఎంపీ గారు ఉన్నారు, ఉపాధి హామీ పథకంతో ఏ రైతు దగ్గర పంట లేనటువంటి సమయంలో